రక్షకుడైన యేసుక్రీస్తు నామమున కల్వరీ టీవీ చూస్తున్నటువంటి అందరికీ కూడా గ్రేషియస్ ప్యారడైజ్ మినిస్ట్రీస్ తరపున శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు? క్షేమమే కదా? మీరు చేస్తున్నటువంటి మరి ఫోన్ కాల్స్ ఎంతోమంది ప్రార్థన అవసరాలతోటి ఫోన్లు చేస్తున్నారు. మరి ప్రతి వారికి కూడా చక్కగా ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు దీవించి ఆశీర్వదించి వారికి ఉన్నటువంటి ప్రతి ప్రాబ్లం నుంచి కూడా మరి విడుదల దయచేస్తున్నందుకు ఆ దేవాదేవునికి వందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఒక రాజు గురించి నేను మరి ధ్యానం చేయాలనేసి అనుకోవటం జరిగింది. దేవుని యొక్క మహాకృపను బట్టి ఆ యొక్క రాజు ఎవరు అంటే యెదిద్యా. ఈయన గురించి ఎక్కడ ఉంది? సమూయేలు గ్రంథము 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 25వ వచనము. బైబిల్ ఉన్నటువంటి వారు చూడండి. 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 25వ వచనము. యెహోవా అతనిని ప్రేమించి నాతాను అను ప్రవక్తను పంపగా అతడు యెహోవా ఆజ్ఞను బట్టి యెదిద్యా అని అతనికి పేరు పెట్టెను. యెదిద్యా అని అతనికి పేరు పెట్టెను. యెదిద్యా అంటే మాటకి లేకపోతే ఆ పేరుకి అర్థం ఏంటనమాట? దేవుని యొక్క లేకపోతే యెహోవాకు ప్రియుడు, దేవునికి ప్రియుడు. ఎవరు ఈ ప్రియుడు? ఎట్లా ప్రియుడయ్యాడు? ఎందుకు ప్రియుడయ్యాడు అన్నది మనం వాక్యానుసారంగా ధ్యానం చేద్దాము. ఈ యొక్క యెదిద్యా అనేటువంటి ఈయన రాజు అయిన వెంటనే చేసినటువంటి పని కనుక చూసుకుంటే రాజుల గ్రంథము, మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయంలో ఒక మాట ఉంది. మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనంలో, గిబియోను ముఖ్యమైన ఉన్నత స్థలమై ఉండెను గనుక బలులు అర్పించుటకే రాజు అతడికి పోయి ఆ బలిపీఠము మీద 1000 దహన బలులను అర్పించెను. గిబియోనులో యెహోవా రాత్రివేళ స్వప్నమందు సొలొమోనుకు ప్రత్యక్షమై నీకు నేను ఏమిచ్చుట నీకు ఇష్టము అని అడుగగా. ఇక్కడ మరి యొక్క యెదిద్యా అన్నటువంటి పేరు ఎవరిది అంటే సొలొమోనుది. సొలొమోను మహారాజు అయ్యాడు. సొలొమోనుకి రాజు అయ్యేటువంటి అవకాశం ఎట్టి పరిస్థితుల్లో కూడా లేదు. ఎందుకంటే అతను చిన్నవాడు. అతని పైన చాలామంది ఉన్నారు. వాటిలో కనుక చూసుకుంటే ముఖ్యంగా కనుక చూసుకుంటే అన్న అయినటువంటి సహోదరుడైనటువంటి అదోనియా ఆ టైంకి అతను ఏం చేస్తున్నాడు అనమాట, నేనే రాజునవుతాను, ఇంకెవరూ లేరు కదా, అబ్షాలోము లేడు, మరి అట్లాగే నేనే రాజునవుతాననేసి చెప్పి అతనే తనకు తానే అంటే దేవుని దగ్గర కానీ ఈ లోకపు తండ్రి దగ్గర కానీ మాత్రం ఎవరి దగ్గర కూడా పర్మిషన్ అనుమతి పొందుకోకుండానే తనకు తానే డిక్లేర్ చేసేసుకున్నాడు, నేనే రాజును అనేసి ఆయన. మరి అతను అనుకుని పెద్ద విందు ఏర్పాటు చేశాడు. అందరినీ రాజకుమారులందరినీ కూడా పిలిచి విందు అక్కడ చేశాడు. చాలా రకరకాలైనటువంటి ఆహార పదార్థాలు మరి తిని తాగి హాయిగా సంతోషిస్తున్నారు. మరి ఈ సమయంలో బెత్షెబా మరి దావీదు దగ్గరికి వెళ్ళడము, నా కుమారుని రాజుగా చేస్తావు కదా అని అడిగినప్పుడు రాజు మరి ఏం చేశాడనమాట, ఈ యొక్క యెదిద్యా అంటే సొలొమోనుని మహారాజుగా ఆయన అధికారంగా ఆయన ప్రకటన చేయడం జరిగింది. ఎప్పుడైతే అతను అధికారంగా ప్రకటన చేశాడో రాజ్యానికి, నా యొక్క రాజ్యానికి ఇతనే వారసుడని మరి ప్రకటన చేసినప్పుడు అది మరి సొలొమోను అనుకోలేనటువంటి పరిస్థితి. నేను రాజు అవుతానని అనుకోలేదు, ఎప్పటికన్నా వస్తుందేమో ఛాన్స్ అని ఎదురు చూస్తున్నాడే కానీ ఈ క్షణంలోనే నేను రాజు అవుతానని అతనికి ఏమాత్రం కూడా ఆలోచన లేదు. అట్లాంటి పరిస్థితుల్లో రాజు అయిన వెంటనే అతను చేసినటువంటి పని ఏంటనమాట, గిబియోను ఉన్నతమైనటువంటి స్థలము. గిబియోనులోనే కూడా మరి చాలామంది అక్కడికి వెళ్ళి ప్రార్థనలు చేసేటువంటి వారు, బలులు అర్పణలు చేసేటువంటి వారు. దేవునికి ఏదైనా ఇవ్వాలి అనుకున్నప్పుడు అక్కడికి వెళ్ళి అర్పణలు ఎప్పుడైతే జరుగుతూ ఉంటుందో ఇక్కడ సొలొమోను మహారాజు వెంటనే ఏం చేశాడన్నమాట, 1000 దహన బలుల్ని ఆయన అర్పణ ఇవ్వడం జరిగింది. అంటే దేవుని ఘనపరచడం మొదలుపెట్టాడు. నేను రాజునయ్యాను కదా అని చెప్పి ప్రజల కోసము లేకపోతే ఇంకొకటిగా చేయాలని అనుకోలేదు. దేవుని మహిమపరచాలి అని అతను చేసినటువంటిది ఉన్నత స్థలమైనటువంటి గిబియోనుకు వెళ్ళి దేవుని మహిమపరిచాడు, దేవుని ఘనపరిచాడు. ఎంతగా ఘనపరిచాడంటే మరి అసలు మాటలతో చెప్పసఖ్యము కానంతగా ఆయన అక్కడ దేవుని ఘనపరిచాడు. మరి దేవునికి కూడా ఒక బలహీనత ఉన్నదేమో, ఆయనకు కూడా వీక్నెస్ ఉందేమో. ఏంటి ఆ బలహీనత అని కనుక మనం ఆలోచన చేసుకుంటే, ఎవరైతే ఆయనని
ఘనపరుస్తారో, ఎవరైతే ఆయనని మహిమపరుస్తారో, ఎవరైతే ఆయనని హెచ్చిస్తూ ఉంటారో వారి దగ్గరికి ఆయన్నే దిగి వచ్చేటువంటి ఆయనే మన దేవుడైనటువంటి యేసయ్య. మరి ఆ రోజు గిబియోనులో ఉన్నత స్థలముల మీద 1000 దహన బలులు ఎప్పుడైతే సొలొమోను అర్పణ చేశాడో ఆ రాత్రి దర్శనంలోనే దేవుడు అతనికి కనిపించి సొలొమోను దగ్గరికి వచ్చి అడిగాడనమాట. సొలొమోను, నీవు మరి చేసినటువంటి ఈ యొక్క అర్పణ, నీవు ఇచ్చినటువంటి నాకు ఇచ్చినటువంటి యొక్క హానరు నాకు చాలా సంతోషముగా ఉంది అని ఎప్పుడైతే ఆయన చెప్పి నీకేం కావాలి అని అడిగినప్పుడు సొలొమోను చెప్పినటువంటి మాట, నాకు దీర్ఘకాలము ఈ లోకంలో ఉండాలి కాబట్టి ఆయుష్ కావాలి అని అడగలేదు ఆయన. అలాగే ఇంకా మరి ఐశ్వర్యం కావాలనేసి ఆయన అడగలేదు. మరి ఇంకా కనుక చూసుకుంటే నా చుట్టూ చాలామంది శత్రువులు ఉన్నారు కదా, ఆ శత్రురాజులందరినీ చంపేసి ఆ రాజ్యాలన్నీ కూడా నాకు వచ్చేయాలని ఏమీ కూడా ఆయన అడగలేదు. అడగకుండా ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, కృపగలిగినటువంటి దేవా, నీవు కృపతోటి నాకు అనుగ్రహించినటువంటి ఈ యొక్క రాజ్యము, ఈ యొక్క రాజ్యానము, నీ యొక్క ప్రజలు అయినటువంటి యొక్క ఇజ్రాయేలీ ప్రజలందరినీ కూడా నేను పరిపాలన చేయాలంటే నాకు మంచి జ్ఞానము కావాలి, నాకు వివేకము కావాలి, వివేచన జ్ఞానము కావాలి, ఎప్పుడు ఎట్లాగా మాట్లాడాలి, ఎవరికి న్యాయము ఏ విధంగా చెయ్యాలి అన్నది నాకు కావాలి, కాబట్టి నాకు జ్ఞానం కావాలి అని అడిగాడు. ఎప్పుడైతే వివేచన జ్ఞానం కావాలని అడిగాడో వెంటనే మరి చక్కగా అక్కడ దేవుడు ఏం చేశాడనమాట, నీకు మంచి జ్ఞానాన్ని నేను ఇస్తున్నాను. ఏంటి ఆ జ్ఞానము అంటే, నీకు ఏ పరిస్థితికి, ఏది సమయానికి, ఏ అనుకూలంగా నీకు కావాలో దానిని ప్రతిదీ కూడా నేను నీకు తెలియజేస్తాననేసి దేవుడు అక్కడ సొలొమోనుకి ఆ యొక్క జ్ఞానాన్ని ఇవ్వడం జరిగింది. అంతేకాదు ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, నువ్వు జ్ఞానం అడిగావు, జ్ఞానంతో పాటు నీకు మరి మిగతావన్నీ కూడా చక్కగా మరి అన్ని రాజ్యాలు కూడా నీకే ఇస్తానన్నాడు, నీవు యుద్ధం చేయవలసినటువంటి అవసరం లేదని చెప్పాడు, నీకు ఐశ్వర్యాన్ని ఇస్తానని చెప్పాడు. అట్లాగా అన్నీ కూడా నీవు అడగకపోయినా కూడా నీకు నేను అన్నీ కూడా దీర్ఘకాలము నీకు దీర్ఘాయుష్ని ఇస్తున్నాను అనేసి ఆయన చెప్పడం జరిగింది. ఒకదాని తర్వాత ఒకటి అన్నీ కూడా నీకు ఇస్తున్నాను అనేసి దేవుడు అక్కడ చెప్పడం జరిగింది. అంటే మనము మరి ఎట్లా ఉంటాము, మనము కూడా దేవుని దగ్గరికి వస్తూ ఉంటాము, ప్రార్థన చేసేస్తూ ఉంటాము, దేవా 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 ప్రభా యేసయ్య నాకు జాబ్ లేదు, నాకు జాబ్ కావాలి, జాబ్ కావాలి, జాబ్ ఈ తండ్రి, జాబ్ ఈ తండ్రి అని మనం ఎంతగానో వేడుకుంటూ ఉంటాము. దేవుడు జాబ్ ఇస్తాడు. జాబ్ ఇచ్చిన తర్వాత ప్రార్థనకి రమ్మంటే ప్రార్థనకి రాలేరు. ఏంటి, టైం లేదు. అంటే కనీసం ప్రార్థనకు రావడానికి కూడా టైము లేదు అని చెప్పేటువంటి స్థితికి వెళ్ళిపోతున్నారు. అంటే ఏంటనమాట, దేవుడు చేసినటువంటి ప్రతి మేలుని కూడా పొందుకోవడం వరకే కానీ తిరిగి దేవుని ఆయనని మహిమపరచడం కానీ, అందరి ముందు కూడా సాక్ష్యం చెప్పడం కానీ, దేవుని యొక్క కృప వలన నాకు ఈ మంచి ఉద్యోగం వచ్చింది, నాకు మంచి భార్య దొరికింది, నాకు మంచి భర్త దొరికాడు, నాకు దేవుడు కుమారుని అనుగ్రహించాడు, దేవుడు నాకు కుమార్తెని ఇచ్చాడు, దేవుడు నాకు ఒక మంచి ఇల్లు ఇచ్చాడు, అట్లాంటి మాటలు ఏమీ కూడా రానే రావు. ఏమంటారంటే నా కష్టార్జితము, నా తెలివి, నేను చేసుకున్నాను అంటారు. కానీ అవన్నీ ఇచ్చినటువంటి దేవాది దేవుణ్ణి మర్చిపోతూ ఉంటారు. మరి ఇక్కడ కూడా సొలొమోను కనుక చూసుకుంటే ఆయన తనకి రాగానే ఆ యొక్క సింహాసనాన్ని అధిష్ఠించగానే, సింహాసనాన్ని ఎక్కగానే అతను చేసినటువంటి పని కనుక చూస్తే దేవుని మహిమపరిచాడు. కృతజ్ఞతతో ఆయన చక్కగా థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ పెట్టుకోవడం జరిగింది. మనం కూడా మన జీవితంలో దేవుడు ఇచ్చినటువంటి ప్రతి దానికి కూడా, ప్రతి దీవెనికి కూడా, ప్రతి ఆశీర్వాదానికి కూడా మనము కూడా ఎట్లా ఉండాలన్నమాట, దేవునికి మహిమకరముగా ఉండాలి, ఆయనను మనము ఘనపరచాలి. ఎందుకంటే సకల ఘనాలకి కూడా ఆయనే అర్హుడు. ఇతరులకి ఎవరి కూడా ఆయన యొక్క మరి ఘనత కానీ లేకపోతే ఆయనకి చెందవలసిన కీర్తి కానీ వెళ్ళడానికి వీరలేదు. ఆయనకి ఇవ్వవలసింది మనము ఆయనకి ఇవ్వవలసిందే. మనం ఎప్పుడైతే ఆయనకి అట్లాంటిది ఇస్తామో మనల్ని దేవుడు ఇంకా ఎక్కువగా దీవిస్తాడు. హల్లెలూయా. మరి ఇక్కడ మొట్టమొదటిగా ఈ యొక్క యెదిద్యా లేదా సొలొమోను చేసినటువంటిది ఏంటనమాట, కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి ఆయన చక్కగా అన్ని అర్పణలు అర్పణించడం జరిగింది. తర్వాత రెండోది కనుక చూసుకుంటే ఆయన ఏం చేశాడనమాట, దేవుని యొక్క మందిరాన్ని నిర్మించాడు.
దావీదు అన్నాడు అనమాట, నేను దేవుని యొక్క మందిరాన్ని నిర్మించాలనుకుంటున్నాను అనేసి అక్కడ చెప్పడం జరిగింది. దేవుని యొక్క మందిరాన్ని నిర్మించాలి అని అనుకుంటున్నప్పుడు దేవుడు అతనికి ఏమని చెప్పాడు, నీ చేతులు విస్తారమైనటువంటి రక్తాన్ని ఒలకబోసినాయి, రక్తంతో నిండి ఉన్నాయి నీ చేతులు, మరి కాబట్టి నీవు నా యొక్క మందిరాన్ని కట్టడానికి అర్హత లేదు. నీ నడుములో నుంచి నీ ద్వారా వచ్చినటువంటి నీ యొక్క కుమారుడు నా యొక్క మందిరాన్ని కడతాడు అనేసి అక్కడ చెప్పడం జరిగింది. మరి వెంటనే దావీదు ఆయన తన కుమారుని సింహాసనం మీదకి ఎక్కే ముందు చెప్పినటువంటి మాట కనుక చూసుకుంటే, నేను దేవునితోటి మరి మాట్లాడినప్పుడు దేవుడికి నేను మందిరాన్ని కట్టాలి అనుకుంటే ఈ విధంగా చెప్పాడు, కాబట్టి నీవు రాజు అవుతున్నావు, కాబట్టి నిన్ను మహారాజుగా నేను చేస్తున్నాను, కాబట్టి అధికారంగా నీకు ఇస్తున్నాను, కాబట్టి నీవు చేయవలసినటువంటి ముఖ్యమైనటువంటి పని ఏంటంటే దేవాది దేవునికి మందిరాన్ని నిర్మించు అని చెప్పాడు. నీవు మందిరాన్ని నిర్మించమని చెప్పినప్పుడు మరి ఆ మాటకి ఆయన ఆ యొక్క ఆజ్ఞకి లోబడి సొలొమోను మహారాజు మందిరాన్ని కట్టడము జరిగింది. ఆ యొక్క మందిరం కనుక చూసుకుంటే ఎంత విస్తారమైనటువంటి బంగారంతో అక్కడ కట్టబడి ఉందో మనందరికీ కూడా తెలుసు. 1వ దినవృత్తాంతాలు 22వ అధ్యాయంలో కనుక చూసుకుంటే అక్కడ బంగారం కానీ వెండి కానీ చూసుకుంటుంటే అట్లా ఎన్ని ఉన్నాయంటే, ఇదిగో నేను నా కష్టస్థితిలోనే ప్రయాసపడి యెహోవా మందిరం కొరకు 2 లక్షల మణుగులు, మణుగు అంటే దగ్గర 8 kgs ఉండొచ్చు, మరి 2 లక్షల మణుగుల బంగారమును, అంటే బంగారం ఎంత బంగారము, 2 లక్షలు అంటే 2 లక్షలు అంటే 8 వేసుకుంటే 16 లక్షల మణుగులు, 16 లక్షల కేజీల బంగారము. అలాగే మరి ఇంకా 10 కోట్ల మణుగుల వెండి. వెండి ఎంత అంటున్నారన్నమాట, 10 కోట్లు మణుగులు. మన 8 పెట్టి గుణిస్తే మనకి ఎంత వస్తుంది, 80, అంటే 80 కోట్ల మణుగులు, 80 కోట్ల కేజీలు. అంటే ఇంకా మనం కేజీల్లో చెప్పలేం, టన్నుల్లోకి వెళ్ళిపోవాల్సిందే. అంత విస్తారమైనటువంటిది దావీదే సమకూర్చాడు. దావీదే ఆ యొక్క మందిరాన్ని నిర్మించడానికి అంత బంగారాన్ని, అంత వెండిని, ఇంకా తోచ సఖ్యము కానటువంటి ఇత్తడి, రాగి, ఇనుము, ఇట్లాగా ఇవే కాకుండా వెలగలిగినటువంటి రాళ్ళు అన్నీ కూడా సమకూర్చినప్పుడు అవన్నీ కూడా సొలొమోను కూడా వాటిని చూసిన తర్వాత ఇంకా దేవుని యొక్క మందిరం చాలా చక్కగా నిర్మించాలని చెప్పి అనేక మంది సామంతరాజుల దగ్గర నుంచి, అందరి దగ్గర నుంచి కూడా ఏ ప్రాంతంలో ఏది ప్రశస్తమైనటువంటిది ఉందో ఆ యొక్క వస్తువులన్నిట్లు కూడా తీసుకురమ్మని చెప్పడం జరిగింది. దేవునికి ఇచ్చేటప్పుడు ఎప్పుడు కూడా మంచిది మనము ఇవ్వాలి, అత్యధికమైనటువంటి విలువ కలిగినది మనము ఆయనకి సమర్పణ చేయాలి. సొలొమోను మహారాజు కూడా ఆ యొక్క మందిరాన్ని కట్టడానికి అనేక వేల మందిని అక్కడ నిర్మించడం జరిగింది. ఆ యొక్క వెట్టి పని చేసేటువంటి వారే దగ్గర 30 లక్షల మంది అక్కడ పనిచేయడం మొదలుపెట్టారు. అంత విస్తారమైనటువంటి పని వాళ్ళు మొదలుపెట్టి చేసినప్పుడు కనుక చూసుకుంటే అంతమంది కలిసి చేయడానికి వారికి దగ్గర 7 సంవత్సరాలు ఆ మందిర నిర్మాణం జరిగింది. ఆ యొక్క మందిరం కనుక చూసుకుంటే ప్రపంచంలో ఉన్నటువంటి మందిరాల్లో ఇప్పటి వరకు కూడా ఎవరూ అట్లాంటి మందిరాన్ని నిర్మించలేదు. సొలొమోను మహారాజు అంత ఘనముగా యెహోవా కొరకు మందిరాన్ని నిర్మించడం జరిగింది. మరి ఎంత ఆ మందిరము మణులతోటి, మాణిక్యాలతోటి, బంగారంతోటి, వెండితోటి పొదిగించబడి ఉంది. చాలా చక్కగా దాన్ని తయారు చేయడం జరిగింది. లోపల ఇంటీరియర్ డెకరేషన్ ఎంత బాగుందో దానికి మించి బయట కూడా ఆయన అంత అలంకరణ చేయడం జరిగింది. బయట కూడా ఒక సముద్రాన్ని నిర్మించాడు, 12 ఎడ్లతోటి, పైనేమో మరి వెండితోటి తయారు చేసినటువంటి ఒక స్విమ్మింగ్ పూల్ లాంటిదే, అంతటి చెరువు లాంటిది ఆ ట్యాంక్ అక్కడ నిర్మించి చక్కగా 4 వైపులకు కూడా దాంట్లో చక్కగా మంచి నీరు అంతా కూడా పెట్టి ఎంతో ఆహ్లాదకరము, చుట్టూ ఉద్యానవనాలు, ఎంతో ప్రశాంతమైనటువంటిది. ఆ ప్రదేశానికి వెళ్ళినప్పుడే మనుషుల్లో ఒక విధమైనటువంటి ప్రశాంతత వచ్చేటువంటి భావము కలుగుతూ ఉంటుంది. అంటే మనము దేవుని యొక్క మందిరానికి వెళ్ళాలి అనేటువంటి తలంపు మనకి వస్తూ ఉంటుంది. మరి ఆయన సొలొమోను మహారాజు కనుక చూసుకుంటే ఎంతో చక్కగా ఆ యొక్క మందిరాన్ని నిర్మించడం జరిగింది.
ఎందుకు అని అనుకోవచ్చు కదా. దావీదు అంత బంగారాన్ని, అంత వెండిని, అంతే రత్నరాసుల్ని, మణులు, మాణిక్యాలు ఇవన్నీ కూడా ఇచ్చినప్పుడు ఇవన్నీ కూడా ఉంచి చక్కగా ఖజానాలో ఉంచితే చాలా మంచిది కదా. దేనికైనా మళ్ళీ రేపు ఎవరైనా యుద్ధాలకు వచ్చినప్పుడు యుద్ధాలకు వెళ్ళడానికి కావాలి కదా, లేకపోతే ఇంకో దానికి ఉపయోగించుకోవచ్చు కదా అని ఆలోచన చేయలేదు. తన తండ్రి ఏదైతే ఆదేశించాడో, తన తండ్రి ఏదైతే మరి చెప్పాడో ఆ పనిని చేయడానికి ఆయన చక్కగా పూనుకొని తన యొక్క తండ్రి చిత్తము, దేవాది దేవుని యొక్క చిత్తము, ఈ లోకపు తండ్రి చిత్తము, అదేవిధంగా పరలోకపు దేవుని యొక్క చిత్తాన్ని కూడా ఆయన నెరవేర్చడం జరిగింది. సొలొమోను మహారాజు కనుక చూసుకుంటే ఏ మాత్రం కూడా ఆయనకి కాలంలో యుద్ధాలు లేనే లేవు. చక్కటి ప్రశాంతమైనటువంటి జీవితాన్ని ఆయన జీవించడం జరిగింది. 7 సంవత్సరాలు ఆయన కష్టపడి మరి చక్కగా ఆ మందిరాన్ని నిర్మించడం జరిగింది. తర్వాత మరి మందిరాన్ని నిర్మించినప్పుడు ఆయన చేసినటువంటి ప్రార్థన, మూడవది ఏంటన్నమాట ప్రార్థన. ఎట్లాంటి ప్రార్థన చేశాడు? ఆయన చేసినటువంటి ప్రార్థన, మరి ఆయన రాజు కదా, రాజుగా నేనెందుకు ప్రార్థన చేయాలి, మీరు చేయండి అని యాజకులకి ఆయన చెప్పలేదు. ఆయనే స్వయంగా ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే ఆ యొక్క ఆలయ ప్రతిష్ఠ జరుగుతూ ఉందో అనేకమైనటువంటి అర్పణలు, ఒకవైపు స్తుతి యాగము, ఇంకొక వైపు ప్రార్థనలు, ఇంకొక వైపు దేవుని యొక్క వాక్యము, అంతా కూడా పండుగ వాతావరణము ఎంతగానో మరి దేవుని అందరూ కూడా అక్కడ ఘనపరుస్తూ ఉండగా దేవుని యొక్క మహిమ ఆ యొక్క మందిరం అంతా కూడా ఆవరించింది. ఆ యొక్క తేజో మహిమ వలన మందిరంలో కూడా ఎవరు యాజకులు కూడా నిలబడలేనటువంటి పరిస్థితి అక్కడ మనము చూస్తున్నాము. ఆయన కూడా మరి ఈ యొక్క యెదిద్యా లేదా సొలొమోను మహారాజు చేసినటువంటి ఆ యొక్క ప్రార్థన ఎంతో గొప్ప ప్రార్థన ఆయన చేశాడు. ఎట్లాంటి ప్రార్థన ఆయన చేశాడంటే, ఆకాశ మహా ఆకాశాలు నిన్ను పట్టజాలవు, ఆకాశ మహా ఆకాశాలు నిన్ను పట్టజాలవు, ఆకాశము నీ సింహాసనము, భూమి నీ యొక్క పాదపీఠము. ఈ యొక్క పాదపీఠం దగ్గర నేను నిర్మిస్తున్నటువంటి మందిరము చాలా చిన్న మందిరం అనేసి చెప్తూ ఉన్నాడు. చాలా తక్కువ చిన్న మందిరాన్ని నేను ఇక్కడ నిర్మిస్తున్నాను అనేసి ఆయన చెప్తూ ఉన్నాడు. అంటే అంత గొప్ప మందిరం నీకోసం నేను ఇంత చేశాను అంత చేశాను అనేసి ఏమీ ఆయన గొప్ప చెప్పుకుంటలేదు. వినయముతోటి, వివేకముతోటి తగ్గించుకొని ఆయన మరి మోకాళ్ళలోని అక్కడ ఆయన దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. మరి ప్రభువా, నీవు ఇక్కడ ఈ యొక్క మరి అనేక మంది ఇక్కడికి వచ్చి ప్రార్థనలు చేస్తున్నప్పుడు వారి యొక్క ప్రార్థనలు నీవు ఆలకించాలి. ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో జనాలు అందరూ కూడా వస్తూ ఉంటారు. వచ్చినటువంటి ప్రతి వారు కూడా నీ సన్నిధానంలో ఉండి నిన్ను ప్రార్థన చేసినప్పుడు వారి యొక్క ప్రార్థన ఆలకించు తండ్రి, వారికి జవాబు దయచే తండ్రి అని ఆయన ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆయన యొక్క ప్రార్థనని ఆలకించాడు. చక్కగా ఆయనని దీవించాడు, ఆశీర్వదించాడు. అంటే ఇప్పుడు ఈ యొక్క నేను మొట్టమొదటి చెప్పినటువంటి పేరు యెదిద్యా అని చెప్పాను కదా. మరి ఆయన చేసినటువంటి ఆయన యొక్క జీవితంలో, ఈ యొక్క సొలొమోను యొక్క జీవితంలో 3 ముఖ్యమైనటువంటి విషయాలు మనము గమనించవచ్చు. మొట్టమొదటిగా దేవునిని మహిమపరిచాడు, రెండవదిగా దేవునికి మందిరాన్ని నిర్మించాడు, మూడవదిగా దేవుని ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ఆయన మహాజ్ఞాని. ఆయన జ్ఞానము ఎట్లాంటిదంటే దేవుడు మంచి జ్ఞానాన్ని ఆయనకి ఇచ్చాడన్నాడు కదా. మరి ఎట్లాంటి జ్ఞానం అంటే వివేక జ్ఞానము ఆయనకి ఇవ్వడం జరిగింది. ఎట్లా ఆయన సింహాసనానికి రాగానే ఇద్దరు స్త్రీలు వచ్చారు. ఇద్దరు స్త్రీలు వచ్చి అక్కడ ఇచ్చినటువంటి కంప్లైంట్ ఏంటంటే, రాజా మేము ఇద్దరమే ఉంటున్నాము మా గదిలో, మా ఇద్దరికి కూడా చిన్నపిల్లలు ఉన్నారు. మరి నెలలో ఉన్నటువంటి ఈ పిల్లలు దాని బిడ్డ మీద పడినప్పుడు ఆ బిడ్డ చనిపోయింది. ఆ చనిపోయినటువంటి బిడ్డని నాకు తీసుకొచ్చి నా పక్కన పెట్టి బ్రతికున్నటువంటి నా బిడ్డని అది తీసుకుని వెళ్ళిపోయింది, మాకు న్యాయం చెయ్యి అని ఎప్పుడైతే అక్కడ అడిగారో అప్పుడు మరి సొలొమోను ఆలోచించాడనమాట. ఇప్పుడు ఏం చెప్పాలి? ఇప్పుడు మనకైతే ప్రతిదీ కూడా మెడికల్ టెస్టులు ఉన్నాయి. కావాలన్నా కూడా వచ్చేస్తుంది. బ్లడ్ టెస్ట్ అంటారు, లేదా DNA టెస్ట్ అంటారు. ఇమీడియట్గా తల్లి ఎవరో తండ్రి ఎవరో అన్నీ కూడా అక్కడ మనకి తెలుసాయి. కానీ ఆ రోజుల్లో అటువంటిది ఏమీ కూడా లేదు. అయినా కూడా మరి సొలొమోను ఆ యొక్క తనకు వచ్చినటువంటి దానిని ఆ సమస్యని ఏ విధంగా పరిష్కరించాడు అంటే ఒకే ఒక్క మాట చెప్పాడనమాట. ఆ బ్రతికున్నటువంటి ఆ బిడ్డని 2 ముక్కలు చేసి ఆమెకు ఒక ముక్క, ఒక ఆమెకి ఇంకొక ఆమెకి, ఇద్దరు స్త్రీలకి సమంగా పంచేయండి అన్నాడు. సమంగా పంచేయండి అని ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో
ఒక స్త్రీ అక్కడ చెప్పినటువంటి మాట, రాజా వద్దు, రాజా వద్దు, ఆ మాట ఏమి కూడా చెప్పకు, ఆ మాట చెప్పొద్దు అని చెప్తుంది. ఇంకొక ఆమె ఏముంటుందంట, ఇది బాగుంది, ఇద్దరికి చెరిసగంగా చెరో ముక్క ఇచ్చేయండి అని చెప్తూ ఉందన్నమాట. అందరూ కూడా ఆశ్చర్యపోయాడు, అదేంటి రాజుగారు ఇట్లాంటి తీర్పు ఇచ్చాడు అని అనుకుంటున్నప్పుడు ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, ఎవరైతే చంపవద్దు అని చెప్పిందో ఆమెకి, ఆ స్త్రీకి ఆ యొక్క శిశువుని ఇచ్చేయండి అనేసి, ఆ బిడ్డని ఇవ్వండి అని చెప్పాడు. ఎందుకంటే యువతల ఆమెలో ఇద్దరిలో కనుక చూసుకుంటే, ఒక ఆమెలో ఉన్నది ఏంటనమాట, నా బిడ్డ చనిపోయింది, ఆ బిడ్డ జీవించుంది, ఆ బిడ్డ కూడా చనిపోవాలి అంటే ఆమెలో ఏముందంటే ఈర్ష్య ఉంది. నాకు లేనిది ఆమెకు ఉండడానికి అవకాశం లేదు, ఆమె దగ్గర నుంచి కూడా అది తీసివేయకొని కేవలం ఈర్ష్యతోటి ఏమంటుంది అనమాట, ఆ బిడ్డని చంపేసినా ఇద్దరికి చెరో ముక్క ఇచ్చేయమనిసే, మీరు చెప్పింది న్యాయం చాలా బాగుంది అనేసి ఆమె చెప్తుంది. కానీ యువతల వైపు ఉన్నటువంటి స్త్రీ చెప్పినటువంటి మాట ఏంటంటే, నా కుమార్తె ఎక్కడ ఉన్నా కూడా జీవించి ఉంటే నాకు అదే చాలు అని ఆమె చెప్పింది. నా కుమార్తె జీవించాలని చెప్పినప్పుడు మరి ఆమె చూపించినటువంటి ప్రేమ మనకి తెలుస్తూ ఉంది. ఇక్కడ రెండు విషయాలు మనం గమనించవచ్చు. ఒక ఆమె విషయంలో, ఆ స్త్రీ విషయంలో ఆమె కనిపిస్తున్నది ప్రేమ, ఇంకొక ఆమె దగ్గర కనిపిస్తుంది ఈర్ష. ఈ రెండు కనుక చూసుకుంటే గెలిచింది ఏంటి అంటే ప్రేమే గెలిచింది. అందుకనే మనము కూడా ఎట్లా ఉండాలంటే, మనము మనలో ఉన్నటువంటి ఈర్ష్యను తీసివేసుకొని ఇతరులను ప్రేమించేటువంటి వారుగా మనము ఉండాలి. జ్ఞానము అంటే ఏంటి? జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుందంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుటే. జ్ఞానం అంటే ఏంటి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలము. సామెతల్లో మనకి ఎన్నో విషయాలు మనకి సొలొమోను మహారాజు అవన్నీ కూడా రాయడము జరిగింది. మనము కూడా మనలో ఉన్నటువంటి ఈర్ష్యను తీసివేసుకొని మనము ఎప్పుడైతే అందరినీ ప్రేమిస్తూ ఉంటామో, మనకి అన్యాయం జరిగినా కూడా మమ్మల్ని దేవుడు చూస్తున్నాడు, దేవుడు మాకు న్యాయం చేస్తుడు అనే ఒకే ఒక నిరీక్షణ మనం కలిగి ఉంటామో, దేవుడు మన పట్ల ఉండి అనేక విధంగా మనల్ని దీవిస్తూ ఉంటాడు. ఇంతవరకు ఎన్నో నష్టపోయేవేమో, నీకు రావాల్సినవన్నీ కూడా నీకు రాకుండా వేరే వాళ్ళకి వెళ్ళిపోతున్నాయేమో, నీకు ఆరోగ్యం బాగాలేదేమో, నీ కుటుంబంలో అన్ని సమస్యలనేమో, మరి ఎప్పుడు చూసినా కోర్టు కేసులు, లేకపోతే భయంకరమైనటువంటి రకరకాలైనటువంటి వ్యాధులు, జబ్బులు, మరి బిడ్డలు చూడకపోవడము, పట్టించుకోకపోవడము, ఎవ్వరు కూడా లేరు, నేను ఒంటరిదాన్ని అయిపోయాను అనుకున్న స్థితిలో కూడా మనల్ని కాపాడేటువంటిది ఎవరంటే మన దేవుడైనటువంటి యేసయ్య మాత్రమే. కాబట్టి మనలో ఎప్పుడు కూడా ఏముండాలన్నమాట, దేవుని మనము ఘనపరచాలి. ఆనాడు సొలొమోను 1000 దహన బలులు అర్పించాడు. కానీ ఈరోజు ఆయన మన నుండి ఏమి కోరుకుంటున్నాడంటే, నీ యొక్క హృదయాన్ని ఆయన కోరుకుంటున్నాడు. నీ దగ్గర ఏది ఉంటే అది ఆయనకి సమర్పణ చెయ్యి. విధవరాలు తనకున్నటువంటి జీవనాన్నంతా కూడా ఇచ్చేసింది కాబట్టి ఆమెని అంతా ఘనపరచడం జరిగింది. నిజమే, మనము ఎప్పుడైతే దేవుని ఘనపరుస్తుంటామో, ఎప్పుడైతే దేవుని మనం మహింపరుస్తూ ఉంటామో, దేవుని యొక్క కృపను మనము పొందుకోగలుగుతూ ఉంటాము. అదేవిధంగా మనము మరి ఏం చేయాలి, అక్కడ సొలొమోను మహారాజు అయితే మందిరాన్ని నిర్మించాడు. ఎంతో సుందరమైనటువంటి మందిరాన్ని ఆయన నిర్మించాడు. మరి అది ఆయన యొక్క ఖ్యాతి ఎంతో ఇతర దేశాలకి, ప్రపంచమంతా కూడా ఖ్యాతి పొందినటువంటి ఇది. మరి అట్లాగా ఆయన మందిరాన్ని నిర్మించినప్పుడు మరి మనము కూడా ఏం చేయాలన్నమాట, మందిరాన్ని నిర్మించాలి. ఆయనే చెప్తున్నాడు కదా, నీ ఆకాశముని యొక్క సింహాసనము, భూమిని పాదపీఠము నిన్ను మరి ఏమి కూడా పట్టజాలం అని చెప్తున్నాడు. నిజమే, మనం నిర్మించేటువంటి మందిరాలు కాదు, మన మందిరంలోనికి వెళ్ళినప్పుడు మనం పూర్తి విశ్వాసము, మనము దేవుని యొక్క మందిరానికి వెళ్ళాలి, తప్పకుండా మనము వెళ్ళాలి. మందిరంలో కూర్చుని మనం ప్రార్థన చేయాలి. మనం మందిరంలో ఉండి ఎప్పుడైతే దేవునికి ప్రార్థన చేస్తున్నామో మనలో ఆయన నివసిస్తూ ఉంటాడు. మనము కూడా ఒక మందిరం కిందేనే ఆయన మనల్ని చూస్తూ ఉంటాడు. ఆయన మనలో జీవించాలనేసి ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు. కాబట్టి ఆయన సొలొమోను మహారాజు మందిరాన్ని నిర్మించాడు. మనము కూడా ఆయనని మన యొక్క హృదయంలోనికి ఆహ్వానించుకుని మనము ఆయనకి ఒక మందిరముగా ఉండాలి. అదేవిధంగా మూడవది కనుక చూసుకుంటే ఆయన ప్రార్థన. ఆయన ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ఎంతో ప్రార్థన, దీర్ఘ ప్రార్థన ఆయన చేశాడు. మన జీవితంలో కూడా మనము కూడా మనకున్నటువంటి ప్రతి సమస్య నుంచి కూడా విడుదల పొందాలి అనుకుంటే ప్రార్థన
ఎంతో ముఖ్యము. వినయముతోటి కూడినటువంటి ప్రార్థన, వివేకముతోటి కూడినటువంటి ప్రార్థన, వివేకము కలిగినటువంటి ప్రార్థన. మరి ఆయన అయితే అక్కడ సొలొమోను చేసినటువంటిది దేవాలయంలో ఆయన ప్రార్థన చేశాడు. నీవైతే నీ యొక్క ప్రాబ్లమ్స్ తీరాలి అనుకుంటే మత్తయి 6:6 అంటాడు కదా, నీవు వెళ్ళి నీ గది తలుపులు మూసుకొని నీవు అక్కడ ప్రార్థన చేయి. నీవు ఒంటరిగా కూర్చుని ప్రార్థన చెయ్యి. నీకున్నటువంటి సమస్యలను బట్టి నీవు ప్రార్థన చెయ్యి. నీ ప్రార్థనలు దేవుడు తప్పక వింటాడు. తప్పక ఆయన నీ యొక్క ప్రార్థనలు అన్నిటిని కూడా ఆలకించేటువంటి గొప్ప దేవుడు. నిన్ను ఎట్టి పరిస్థితుల్లో కూడా త్రోసివేసేటువంటి దేవుడు కానే కాదు. మరి అట్లాంటి దేవుడిని మనము ఎప్పుడు కూడా అవిశ్వాసం అన్నది మన దగ్గరికి రాకోకుండా చక్కగా విశ్వాసంతో మనము ప్రార్థన చేయాలి. మనము మన గదిలోనికి వెళ్ళి ఎప్పుడైతే మోకరించి మనము కన్నీటితోటి మనము ప్రార్థన చేస్తామో దేవుడు మన పట్ల ఉండి అనేక విధాల మనల్ని ఆయన కాపాడుతూ ఉంటాడు, రక్షిస్తూ ఉండేటువంటి దేవుడు. ఆయన కృప మనము ఆ విధంగా మనము పొందుకుంటాము. మరి జాబ్స్ లేనప్పుడు జాబ్ కోసం ప్రార్థన చేశారు, జాబ్స్ వస్తూ ఉంటాయని చెప్పాను. మరి వచ్చినప్పుడు యువత మొట్టమొదటిగా అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎవరైనా సరే ఎట్లా ఉంటారనమాట, నా యొక్క తెలివిలోనే నేను బాగా కష్టపడి చదువుకున్నాను, మరి నేను ఇంటర్వ్యూలు బాగా చేశాను, మరి లేకపోతే నాకు మరి బ్యాక్ డోర్లో నుంచి కూడా నాకు కొంచెం సపోర్ట్ వచ్చింది కాబట్టి నేను ధనాన్ని ఇచ్చాను కాబట్టి నాకు ఈ యొక్క జాబ్ వచ్చింది అనుకుని వారి యొక్క తెలివి మీద వారి యొక్క ధనం మీద ఆధారపడి దేవుని మర్చిపోతూ ఉంటారు. మరి నీవైతే ఆ విధంగా ఉండొద్దు. నీవు ఎట్లా ఉండాలన్నమాట, దేవుని మీద ఆధారపడి ఉండాలి. ప్రతి విషయానికి కూడా దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ ఉండాలి. నీ ఇంటిలో ఏ చిన్న విషయము జరిగినా కూడా, సంతోషకరమైనది ఏది జరిగినా కూడా వెంటనే థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ నీ గృహంలో జరగాలి. నీవు దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి మహింపరచాలి. నీ మనవలు మనవరాళ్ళు లేకపోతే నీ కొడుకులు కుమార్తెలు, మరి నీ ఇంట్లో నీ యొక్క భర్త మరి బర్త్డేలు కానీ లేకపోతే మ్యారేజ్ డేలు కానీ లేకపోతే ఏ అకేషన్ వచ్చినా ఏ సందర్భం వచ్చినా కూడా నీవు చేయవలసింది నీ కుటుంబంలో ప్రార్థన ఉండాలి. దేవుణ్ణి స్తుతించాలి, దేవుని మహిమపరచాలి. రెండవదిగా నీవే మందిరముగా ఉండాలి. మూడవదిగా ఎడతెగగా ప్రార్థన చేస్తూనే ఉండాలి. ఎప్పుడైతే అట్లాంటి ప్రార్థన మనము చేస్తూ ఉంటామో మరి దేవుని యొక్క కృప పొందుకుంటాము. మరి ఇక్కడ కనుక చూసుకుంటే రెండు మార్గాలు మన ముందు కనిపిస్తున్నట్టే. మనకి మంచి ఏదో తెలుసు, చెడు ఏదో తెలుసు. మరి చెడు చేయకోకుండా మంచిని మనము ఎంచుకున్నప్పుడు మరి కృప కలిగినటువంటి దేవుడు, చాలామంది ఏమంటారు, దేవుడు నన్ను ఎప్పుడు మారుస్తాడో అంటారు. దేవుడు మార్చడు, మనమే మారాలి. మనము మారి మనల్ని మనం తగ్గించుకుని దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మనలో ఉన్నటువంటి ప్రతీది కూడా ఆయన తీసివేయడం జరుగుతూ ఉంటుంది. దేవుని దగ్గరికి వస్తున్నాను అంటారే కానీ ఏ మాత్రం కూడా మార్పు లేనటువంటి జీవితాలు ఉంటాయి. అట్లాంటి మార్పు లేని జీవితాలను దేవుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా క్షమించడు. దేవుడు క్షమించి ఆయన యొక్క కృప పొంది నాకు ఇష్టమైనటువంటి కుమారుడుగా, నాకు ఇష్టమైనటువంటి కుమార్తెగా ఉండాలి అని అనుకుంటే నీవు కూడా ఈ యొక్క ఎదిజ్జా ఏ విధంగా అయితే దేవుని ఘనపరిచాడో, ఏ విధంగా దేవుని మందిరం నిర్మించాడో, ఏ విధంగా దేవుని ప్రార్థన చేశాడో అదే విధంగా ప్రార్థన చేయి. నీ జీవితంలో నీవు ఊహించినటువంటి అనేకమైనటువంటి అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్. కారణభూతుడైన మా దేవా నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం తండ్రి. ప్రభా మరినైనా, అవును తండ్రి ప్రభా మరినైనా, ఎదిజ్జా అది నీవు పెట్టినటువంటి పేరు, కానీ తండ్రి పెట్టినటువంటి పేరు సొలొమోను. ప్రభా మరినైనా యేసయ్య సొలొమోనుని మీరు ఎంతగానో దీవించారు. అతని కాలంలో ఎక్కడ కూడా ఒక యుద్ధము కూడా అసలు జరగకోకుండా ప్రభా మరినైనా మరి చక్కగా అతని యొక్క జీవితాన్ని ప్రభా మరినైనా ఎంతగానో మీరు దీవించి ఆశీర్వదించి ప్రభా మరినైనా ఇజ్రాయేల్ ప్రజలకి న్యాయాన్ని ఇవ్వడానికి మీరు నియమించి ఉన్నారు తండ్రి. అదేవిధంగా తండ్రి ప్రభా మరినైనా ఈ యొక్క వాక్యం వింటున్నటువంటి ప్రతి బిడ్డ కూడా ప్రభా తన యొక్క గృహానికి మరి తనే రాజుగా ఉంటున్నటువంటి పరిస్థితి. మరి అట్లాంటి పరిస్థితుల్లో ప్రభా మరినైనా వాళ్ళ యొక్క గృహాన్ని కట్టుకోవడానికి వాళ్ళ యొక్క మరి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ మరి ఎల్లప్పుడూ కూడా ప్రభా మరినైనా నిన్ను ప్రార్థన చేసుకుంటూ ఉండేటువంటి భాగ్యం దయచేయమని అడుగుతున్నాం తండ్రి. కృపగలిగినటువంటి మా దేవ, ఎక్కడ చూసినా కూడా అనేకమైనటువంటి సమస్యలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, ఇక్కట్లు వాటన్నిటిని కూడా తొలగించి ప్రభా నీ యొక్క శాంతిని, నీ యొక్క సమాధానాన్ని మరి వాక్యం వింటున్న ప్రతి బిడ్డ మీద మరి నీ యొక్క విపరీతమైనటువంటి దీవెనలు కుమ్మరించవలసిందిగా త్వరలో రానున్న మా ప్రభువుని బట్టి మిక్కిలి వినయంతో బ్రతిమాలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.